భగవాన్ కీ అదిగో వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి ఎలుక పైన ఎక్కిండు లోకాలు తిరిగిండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి కైలాసం ఇచ్చిండు కన్న వాళ్ళను వదిలిండు చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా జయ బోలో గణపతి భగవాన్ కి జయ జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ బోలో గణపతి మహారాజ్ కి జయ జయ అంటుండు అయ్యా గణపయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజీతం హైదరాబాద్లో ఉన్నటువంటి మల్కజ్గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్లో గణనాథుడు విశేషమైన పూజలు అందుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారిని అడిగి సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఈవినింగ్ పూట పూజ కార్యక్రమాలతో పాటు సంస్కృతి కార్యక్రమాలను చేస్తున్నారా, ఏ రోజు తీసుకుపోయే అవకాశం ఉంది, వారి మాటల్లో తెలుసుకుందాం. సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి మీ అసోసియేషన్ పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ యొక్క గణనాథుడు మల్కాజ్గిరిలో ఈస్ట్ ఆనంద్ బాగ్ బస్ స్టాప్ వద్ద గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాం. 1994లో ఇక్కడ మొదలుపెట్టాం. అలానే ఎక్కడ బ్రేక్ కాకుండా కంటిన్యూస్గా 30 సంవత్సరాలుగా మరి ఈస్ట్ ఆనంద్ బాగ్ ప్రజలు అయినా సరే మల్కాజ్గిరి ప్రజలందరి ఆశీర్వాదాలతో మరి ఈ యొక్క గణనాథుడిని ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటాం. కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా చేసి ఉందా? అన్నదాన కార్యక్రమాలు కూడా, యజ్ఞయాగాలు కూడా ఎలాంటి ప్లాన్ చేస్తారు? గణపతి హోమాలు, భజనలు మరియు హైదరాబాద్ భక్త భజన మండలి నుంచి భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు మరియు రక్త శిబిరాలు, బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం లాంటివి మరి అసోసియేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ అసోసియేషన్ తరఫు నుంచి ఈ ఏరియా పెద్ద మనుషులు, నాయకులు, రాజకీయ నాయకులు, కాలనీ వాసులు అందరూ కలిసి కూడా ఈ యొక్క గణనాథుడికి ప్రతి సంవత్సరం కూడా అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క గణనాథుడిని మేము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటాం. భక్తులకు మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వచ్చిన వాళ్ళకు పూజ పునస్కారాలతో పాటు ప్రసాదాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు నవరాత్రులు ఇక్కడ పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. వాళ్ళు పేర్లతో సహా ఇక్కడ ముందే రాసి పెట్టుకుంటారు. చాలామందికి ఇక్కడ పూజ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. సో అలా భక్తులకు అందరూ కూడా అవకాశాలు ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా హోమాలు, గణపతి హోమాలతో సహా అర్చన కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దున సాయంత్రం కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి భక్తులు కూడా ప్రతిసారి ఇదే విధంగా పూజలు అందుకుంటూ ఉంటారు. సెట్ కూడా చాలా పెద్దది చేశారు, వినాయకుడు కూడా పెద్దగా కనుక జనాలు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిత్యం ఎంతమంది వస్తున్నారు, దర్శించుకుంటున్నారు? దాదాపు ప్రతిరోజు 4 నుంచి 5 వేల మంది దాకా రాత్రి 2 గంటల వరకు ఈ యొక్క గణనాథుని అందరం దర్శనం చేసుకుంటున్నారు. మల్కాజ్గిరి ప్రాంతం కాదు, పక్కకునున్న ఈసీఎల్ హౌసింగ్ బోర్డ్, నాచారం మరియు లాలాపేట నుంచి చాలామంది భక్తులు కూడా, ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ పెడతాం కాబట్టి ప్రతి సంవత్సరంకి ఇక్కడ ఒక గణనాథుడి డిఫరెంట్గా సెట్ కార్యక్రమం ఉంటుంది. భారతదేశంలో వివిధ మందిరంలో చూసి ఆ విధంగా సెట్ తయారు చేసి గణనాథుని కూడా ఒక వేరే విధంగా ప్రతి సంవత్సరం డిఫరెంట్గా ఉండేలా తీసుకొస్తాం అన్నమాట. ఎంత హైట్ ఉంది? ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ హైట్కి చేరుకున్నారు? మొదటిగా 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల నుంచి ఇప్పుడు దాదాపు 22 ఫీట్ల నుంచి దాకా తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం కూడా 18 నుంచి 20 ఫీట్లు అదే విధంగా లెవెల్గా మెయింటైన్ చేసి 20 నుంచి 21 ఫీట్ దాకా మెయింటైన్ చేస్తూ ఉంటాం. అంటే యాక్షన్ కానీ దాతలు ఎవరైనా ఉన్నారా? విగ్రహదాతలు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? చాలా వరకు కూడా లక్కీ డ్రాలు పెడుతున్నారు అక్కడ. మరి మీరు ఎలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మాకు దాతలు అనే ఏం లేదు, కానీ అందరి సహకారం ఉంటుంది ఇక్కడ. కానీ లడ్డు ఆక్షన్ కూడా పెడతాం. లడ్డు ఆక్షన్ కూడా మినిమం 1,00,000-1,50,000 కంటే ఎక్కువ పోనీయము. ఎందుకంటే అది వ్యాపారం లాగా అవుతుంది కాబట్టి కేవలం ఎవరి ప్రసాదం లాగానే 1,00,000-1,50,000 లాగా తీసుకొని మన దగ్గర మన ప్రాంతం వాసులే తీసుకుంటారు. బయట ప్రాంతం వాళ్ళు ఎవరు తీసుకోరు. ఇక్కడ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులే వాళ్ళే తీసుకుంటారు. అలాగే యువత కూడా చాలామంది ఆదర్శంగా వచ్చి ఈ యొక్క వినాయకుని లడ్డు ఆక్షన్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. విఐపీలు ఎవరైనా వచ్చారు ఇప్పటివరకు? విఐపీలు అంటే లోకల్ నాయకులు అందరికీ, వివిధ రాజకీయ నాయకులు వస్తారు.
గౌరవనీయులు మా మైనంపల్లి హనుమంతరావు గారు ఇప్పుడు రాబోతున్నారు. మరి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ బాబు గారు కూడా రాబోతున్నారు ఇక్కడ. మరి మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కూడా మరి హనుమంతరావు గారిని తీసుకున్నా అని చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా. సో ఈ నాయకులు కూడా చాలామంది ఇక్కడ ఈ యొక్క గణనాథుని దర్శించుకుంటారు కూడా. నిమజ్జనం ఎలా ఉండబోతుంది, ఏ రోజు తీసుకెళ్తున్నారు? మేము నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జనం 16వ తారీఖు ఇక్కడి నుంచి ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి ఆనంద్ బాగ్ వరకు మరి బండ చెరువు మాకు చక్కని బండ చెరువు నది లాంటి పాండ్ లాగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ అంగరంగ వైభవంగా బాజా భజంత్రులతో సోమవారం రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటలకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంటుంది. దాదాపు 11-12 గంటల వరకు ఈ యొక్క బండచెరులో ఈ యొక్క ఈస్ట్ ఆనంద్ బాగ్ వినాయకుడు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఈకో గణేష్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు మీ మండప అసోసియేషన్? మరి ఎలాంటి ప్లాన్ చేయట్లేదు? నేను మొట్టమొదటిగా ఈకో గణేశుడు అనే దానిలో వినాయక చవితి రాగానే ఈకో గణేశుడు గుర్తుకొస్తుంది ప్రజలకు. దాదాపు మనమందరం శుభ్రంగా ఉంచాలి, మన నదులను శుభ్రంగా ఉంచాలి. ట్యాంక్ బండ్లో వివిధ డ్రైనేజీలు అవన్నీ కూడా అందులో కలుపుకపోతే ఫస్ట్ అది చూడండి. ఫస్ట్ వినాయకుడు పండగ రాగానే ఈకో ఫ్రెండ్లీగా అన్నది కాదు. వినాయకుడు మేము అందరం నదులని క్లీన్ చేయండి, నదులని శుభ్రంగా పరచండి, డ్రైనేజీలు ఎక్కడ కలవకుండా డైరెక్ట్ మూసి నదికి పంపించండి. దాని తర్వాత ఈకో వినాయకుడు మేమే పెడతాం. వినాయక చవితి రాగానే ఈకో ఫ్రెండ్లీ గణేశుడు మట్టి వినాయకుడు కాదు. ఇదేం కాలుష్యం కాదు, ఇదేం అది కాదు. ఎంతో కాలుష్యం జరిగేది ఈ వినాయకుడు కేవలంగా కలర్స్ వల్ల ఏం కాలుష్యం ఉంటుందండి? ఇదంతా తప్పుడు ప్రచారం జరుగుతుంది. మొట్టమొదటిగా మన దానిలో మార్పు రావాలి. మన చెరువులు మనం శుభ్రపరచాలి. ఫస్ట్ యువత బాగుపడాలి. యువత డ్రగ్స్ దిక్కు వెళ్తుంది. ఇవంతా యువత బాగుపడి ఎక్కడైనా సరే భక్తి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం కరెక్ట్గా ఉండి మన పరిశుభ్రంగా మన ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే అప్పుడు దేవుడి దగ్గరకు వద్దాం. 100% మనం ఈ చెరువులన్నీ ఫస్ట్ ట్యాంక్ బండ్ కూడా ఇవన్నీ కూడా నీట్గా చేస్తే 100% మేము కూడా వినాయకులన్నీ కూడా మట్టి వినాయకుల దగ్గర పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. గణేష్ని ఎలా డిజైన్ చేపిస్తారు? మీరే డిజైన్ చేపిస్తారా, అక్కడ ఉన్నది తెప్పిస్తారు? యాక్చువల్లీ ఏంటంటే బాంబే కళాకారులు గట్కేసర్ దగ్గర వచ్చారు. వాళ్ళు బాంబే కాలం మేము ఒక స్కెచ్ ఇచ్చాము 2 నెలల ముందే. ఈ మండపం అయినా సరే, ఈ యొక్క వినాయకుడు అయినా సరే మేము 2 నెలల ముందే దాని స్కెచ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కెచ్ ఇచ్చేసి ఒక కాన్సెప్ట్ లాగా, ఒక రాముడు కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చాం. ఈసారి మనం అయోధ్యలో రాముడు కొలగొన్నాడు కాబట్టి సరే అయోధ్య రామునిలాగా మనం కూడా ఈసారి చేపిద్దామని చెప్పేసి ఆర్ట్ ఇచ్చేసి మనం అయోధ్య రామునిలాగా డిజైన్ చేయించాం. ఏం చెప్తారు భక్తులకి? ఏం చెప్తారు? భక్తులందరూ కూడా ఏం లేదు, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. హిందువులు మతాలు కులాలు మతాలు అందరు కలిసి వినాయక చవితి చేసుకుందాం. మనం అందరం నీతిగా నిజాయితీగా మన దేశంలో పండుగలన్నీ అంగరంగ జరుపుకోవాలి. ఎక్కడ మత కలపాలు జరగొద్దు. అందరు యువత కూడా తప్పుదారి పోవద్దని చెప్తూ ఈ యొక్క అవకాశం మీరు V3 తరఫు నుంచి వచ్చినందుకు కృతజ్ఞతలు. సో ఇదంటే మరి ఎకో ఫ్రెండ్లీ వినాయకునికి వెళ్ళాలంటే మొదట మరి చాలా వరకు కాలుష్యం జరుగుతున్న సందర్భంలో వాటి వైపు వెళ్ళాలని తెలియజేశారు. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఈ ఈస్ట్ ఆనంద్ బాగు, ఈ మల్కజ్గిరి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళందరూ కూడా రోజు నిత్యం 5,000 మంది వచ్చి దర్శించుకుంటారు. వివిధ కళాతోరణాలతో, వివిధ పూజలతో, యజ్ఞయాగాలతో ముందుకెళ్తున్నాము. ఈసారి చాలా ఎత్తున అత్యంత వైభవంగా కూడా ఈరోజు మన నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. వీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. చూస్తూ ఉండండి విత్ న్యూస్. కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, ఈస్ట్ ఆనంద్ బాగ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్. థ్యాంక్ యూ.